సరే ఈరోజు ఫిబ్రవరి 8వ తారీఖు ఇక్కడికి వచ్చిన మా అన్నదమ్ములు అక్క చెల్లెలందరూ కూడా బహుశా రైతు బిడ్డలు అయింటారు. అంతేనా? రైతు బంధు పడ్డదా? పడలేదా? మీరు అబద్ధాలు చెప్తున్నారు. పడ్డది. నాగరాజు కలిసిండు, రాంగరాంగ చెప్పిండు పడ్డదట. ఇక సరే, ఇక మీరు ఎట్లా ఉన్నారంటే వర్ధనపేటలు మీరు బాగా హుషారు. మీరు ఆగ్రహమైన దయ ఆగు మాట్లాడి. వర్ధనపేటలు ముందే మీరు బాగా హుషారు. మరి నేను అడిగినాటన్నిటికీ లేవు అంటారు. మీరు 4000 పెన్షన్ రాలే? వచ్చింది. మళ్ళా వద్దని చెప్తున్నారు. వచ్చింది. నాగరాజు ప్రత్యేకంగా తెచ్చిండు మీకు. వర్ధనపేటకు తేలే 2,500 రాలే మీకు? మహిళలకు నెలకు 2,500 వచ్చినాయి. పక్కా అవద్దని చెప్తుండే. నేను ఎక్కడైనా బాకీ అడుగుతానేమో మీరు అందరు లక్షాధికారులు అయినరు కదా, నేను బాకీ అడుగుతాను మీరు చెప్తలేరు. అంతేగా? ఇక మళ్ళీ ఇప్పుడు ఎట్లున్నారంటే మీరు తులం బంగారం కూడా రాలేదంటారు. ఇక వచ్చింది బంగారం పిరమైందని చెప్పి ఎవడో ఎత్తుకపోతాడేమో అని చెప్పి చెప్తలేరు. మీరు వచ్చింది బంగారం రాలేదా? స్కూటీలు రాలే, విద్యా భరోసా కార్డు రాలే, బోనస్ రాలే, బతుకమ్మ చీర రాలే, కేసీఆర్ కిట్ రాలే, రంజాన్ తోఫా రాలే. అయినా గుద్దుతారా మళ్ళా కాంగ్రెస్ కు? అయినా గుద్దుతారా మళ్ళా వర్ధనపేటలో? 2 ఏళ్ల కింద దొంగ మాటలు చెప్పి, అడ్డమైన అబద్ధాలు చెప్పి, ఎక్కడో ఊరు కాదు పేరు కాదు యాడికెళ్ళి వచ్చిండో పోలీస్ ఆయన దొంగోడు రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చి ఆ దొంగ ఈ పోలీసు ఇద్దరు కలిసి వర్ధనపేటలో మీకు డైలాగులు కొట్టిరు. 6 గ్యారంటీలు చూడండి, 100 రోజుల్లో అమలు చేస్తాం. ఈ కార్డులు దాచి పెట్టుకోండి, భద్రంగా పెట్టుకోండి. ఇప్పుడు ఎక్కడ పెట్టుకోవాలి మరి ఆ కార్డులు? 100 రోజులు పెట్టుకోండి. 100 రోజుల్లోనే 2,000 4,000 అవుతుంది. అత్తకు 4,000 కోడలికి ఎంత? కోడలికి 2,500 వచ్చినాయా మరి? ఇవన్నీ ఏమన్నా వచ్చిందా? కానీ మనకు సోయన్న వచ్చిందా? కనీసం సోయి వచ్చిందా? వర్ధనపేట తెలిసి వచ్చిందా? మార్పు బాగుందా? యూరియా బస్తాలు దొరుకుతున్నాయా? కేసీఆర్ ఉన్నప్పుడు బంగారం ఓలే. ఒక 400 రూపాయలు ఇస్తే ఆటో అన్నకు పొలం కాడికి వచ్చి వేసిపోతున్నానా? ఇవాళ ఏమైపోయింది బతుకు? మళ్ళా చెప్పులు పెట్టి పువ్వ తినొచ్చే రోజులు మళ్ళీ వచ్చినాయా? కానీ తప్పు రేవంత్ రెడ్డిది కాదు. రేవంత్ రెడ్డి నిజాయితీగా చెప్పిండు. ఏం చెప్పిండు? వెనకటి రోజులు మళ్ళా తెస్తా అని చెప్పిండు. వాడు తప్పు కాదు, వాడు కరెక్ట్ గానే చెప్పిండు. మనమే సక్క ఇన్లే. వెనకటి రోజులు తెస్తారంటే ఏం తెస్తారో అనుకున్నారు. తెచ్చిండు కదా వెనకటి రోజులు. యూరియా బస్తా దొరకని రోజు, ఇత్తనాల కోసం పోలీస్ స్టేషన్లతోని పోలీసులతో దెబ్బలు తిన్న రోజులు, మళ్ళా అర్ధరాత్రి 2 గంటలకు కరెంట్ వచ్చుడు, మళ్ళా బతుకు ఆగమవుడు.